నమస్తే మ్యామ్. నమస్తే శిరీష్. మీరు అన్నారు మ్యామ్, అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా, అంటే పెళ్ళికి ముందు లవ్ చేసేయడం అదొక ఇదైతే, పెళ్ళి అయిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అది భర్తలకి తెలిసినా కూడా కొంతమంది సరే నా భార్యనే కదా వదిలేద్దాము అని అంటున్నారు, ఇంకో కొంతమంది అయితే వదిలేరు. సో అలాంటి వాళ్ళకి ఎలా? వదలరు అనే సినారియో మనం సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మూవీ ఒకటి ఉంది, హమ్ దిల్ దే చుకే సనమ్, ఇది అప్పుడే వచ్చింది సినిమా. తేరే హో గయే హమ్ తేరీ కసం అని. ముందు లవ్ ఉన్న భర్త ఉండే పద్ధతిని బట్టి, భర్త చూసుకునే దాన్ని బట్టి మారి కాపురాలు చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అలా ఉండి ప్రశాంతంగా పిల్లల్ని కానీ హాయిగా జీవితాలు గడుపుతున్న ఆడవాళ్ళ జీవితంలో ఒక కబళించే రాక్షసుల్లాగా మళ్ళీ ఎక్స్ లవర్స్ వచ్చి వాళ్ళని ప్రేరేపించి, ప్రేమ కదా మరి, అవును, సో మళ్ళీ ఒక సుఖానుభూతిని రసానుభవాన్ని కలిగించి, ఆడవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఎమోషనల్ బీయింగ్స్ అమ్మ, లాజికల్ కన్నా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రేమ ఎప్పుడైనా డెఫినెట్గా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు పుట్టేసిన తర్వాత ఆ జ్యూసీ రిలేషన్షిప్ తగ్గిపోద్ది, భర్త నుంచి వచ్చే ఇది తగ్గిపోద్ది. ఆడవాళ్ళు ఎక్స్ లవర్స్ మీద కానీ కొత్త లవర్స్ మీద కానీ మక్కువ చూపించడానికి, వీళ్ళేంటి ప్రిడేటర్స్ లాగా, ప్రే లాగా, ఒక చేపకు మనం ఎరేసినట్టు వాళ్ళు ఎరేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అటెన్షన్ కావాలి, డబ్బులు కావాలో, శరీరం కావాలో, మనసు కావాలో, ఏదో ఒకటి కావాలి. కాబట్టి ఎక్కువ అటెన్షన్ చూపించినప్పుడు మక్కువ చూపించడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది మనం ఆడవాళ్ళని తప్పు పట్టాలా, లేకపోతే భర్తని మనం కార్నర్ చేసి నువ్వు ఏం చూసుకోవట్లేదురా బాబు, నీ పెళ్ళం ఇంకొకరితో వెళ్తుంది అనాలా? లేదా ఎవరైతే ప్రిడేటర్ లాగా వచ్చి తన కామవాంచకో, లేకపోతే తన కోరికలకో, లేదా తన డబ్బుల అవసరానికో ఈ అమ్మాయిని చేసిన వాళ్ళని అనాలా? ఎవరిని అనాలి నువ్వు చెప్పు? ఆబ్వియస్లీ ఇప్పుడు భర్తను అనలేము, భార్యనే అంటారు చాలా మంది వరకు. ఎందుకంటే ఇలాంటివి బయట తెలిసినప్పుడు భర్తను కూడా అంటారు, అరే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీ భార్య ఇంకొకరితో వెళ్ళిపోయిందిరా అని అంటారు. బట్ అక్కడ భార్యది తప్ప భర్తది తప్ప అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగే అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ ని బట్టి తెలుస్తుంది. కానీ మనకి ఎలా తెలుస్తుంది మేడం? ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్ శిరీష. ఇక్కడ భార్యాభర్తల రిలేషన్షిప్ ఇస్ అ యూనిక్ రిలేషన్షిప్. వాళ్ళ మధ్యలో ఎవడెలా బొగ్గుమని మండిపోతాడు, వెళ్ళదని చెప్తారు పెద్దోళ్ళు. అవును, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, భర్తలు ఎంత పద్ధతిగా ఉన్నా బాయ్ ఫ్రెండ్లతో తిరిగే భార్యలని చూసాను. హై సొసైటీస్ అవనివ్వు, లో సొసైటీస్ అవనివ్వు. ఆ అమ్మాయి చెప్పింది నాకు ఒక సినారియోలో, నా భర్త బాగా చూసుకుంటాడు, ట్రిప్పులకి తీసుకెళ్తాడు, డబ్బులకి సంబంధం లేదు, నన్ను ఉద్యోగం చేయమండు, బంగారం కొనిస్తాడు, అయినా నాకు కావాలి, అదే ఎందుకు వెరైటీ కావాలి, కుత్తింది నాకు, నేను అలా ఉండలేకపోతున్నాను కమిటెడ్గా. హై సొసైటీ మళ్ళీ, ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్. ఆ అమ్మాయిని పాపం వీళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, అత్తమావలు అందరూ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి మారుతావమ్మా అంటే మారుతానంది. ఒక 9 months బాగానే ఉంది. మళ్ళీ అవతల వాళ్ళు ఊరుకోలే, కెలికే వాళ్ళు మళ్ళీ కెలికితే మళ్ళీ. సో ఇలాంటి ఉదంతాలు చూస్తున్నాం. ఇక్కడ ఒక వర్షన్ కాదు, 4-5 వర్షన్స్ ఉంటాయి. ఒకటి, భర్త తప్పు ఉంటుంది ఇనీషియల్ గా, అక్కడ ఏదో దొరకంది ఈ అమ్మాయికి అక్కడ దొరికిందని వెళ్తుంది. లేకపోతే ఎక్కడ ఈ అమ్మాయిని ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కెలకపోయింది, ఈ అమ్మాయే వెళ్ళి వెతుక్కొని తగిలించుకున్న సందర్భాలు ఉంటాయి. లేదు, భర్త శ్రీరామచంద్రుడు బేసికల్ గా ఈ అమ్మాయే తేడా, ఈ అమ్మాయికే ఇలాంటి ఇంటెన్షన్స్, యాటిట్యూడ్, అలవాటు ఉండి ఎంత మంచి భర్త అయినా సరే ఈ అమ్మాయికి ఇంకా ఆ కాంటెక్స్ట్ లో ఉండడం ఉంటుంది. ఈ రెండూ కాకుండా శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా ఉండే ఒక మంచి వాతావరణం, ఒక రిలేషన్షిప్ వెళ్తున్నా, ఇప్పుడున్న సొసైటికల్ ఆప్షన్స్ లో వర్క్ పరంగా కానీ యూ కీప్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి నచ్చుతాడు, సేమ్ అబ్బాయిలానే అలాంటి యాటిట్యూడే ఉన్నది, అగైన్ యూ మైట్ ఫాల్ ఇన్ లవ్ ఆఫ్టర్ సమ్, లైక్ యూ హ్యావ్ నో ఐడియా దట్ దిస్ విల్ హ్యాపెన్. It doesn't mean నీ character wrong, it doesn't mean నీ భర్త character wrong. It's just such a scenario where you can't help yourself. You don't know why you're liking that person and you want to be with that person, you want to talk and go out and all that. అది ఆ కంట్రోల్ ఈ అమ్మాయికే ఉండదు. అవును, భర్తకి పాప ఆయన తప్పు చేయలేదు, ఈవిడ తప్పు చేయలేదు. సో అందుకే ఇదివరకు ఆడవాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టాడు వంతెన కుందేలు అంటే మనస్సు చంచలమైంది.
ఈ మనస్సుని కట్టుదిట్టడి చేయడానికి సాధనలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఆడవాళ్ళకి ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? అదే కదా, చేయట్లేదు కదా. మనసు ఎక్కడ కట్టుదిట్టంగా ఉంది? అదే కట్టుదిట్టం లేని మనస్సు, వివేకానందుడు చెప్పినట్టు మనస్సు అంట కోతి లాంటిదంట. ఆ కోతికి ఆ రోజు తేలు కుట్టింది, ఎట్లుంటది? అంతే కదా, మొత్తం ఎట్లా And ఆ తేలు కుట్టిన వెంటనే కళ్ళు తాగిందంట నొప్పి తగ్గించడానికి. ఓ ఆ నొప్పిలోనే ఇంకా కళ్ళు తాగింది. తేలు కుట్టిన నొప్పికి అసలు మామూలుగానే తాండం వాడుద్ది, కోత దగ్గర ఉండదు. కళ్ళు తాగిన కోతికి ఆ రోజు దయ్యం పట్టిందంట. అయ్యో ఎలా ఉంటది? అది మన మానసిక స్థితి.